తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట, ఒక ఆమె చనిపోవడం, పిల్లోడు ఈరోజు కూడా హాస్పిటల్లో ఉండడం కోమాలో. రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సినిమా ఫీల్డ్ కానీ వాటిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అది చాలా బాధాకరమైన విషయమే. ప్రజలందరికీ ఈ 20 రోజుల నుండి చాలా వరకు తెలుసు. అయితే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక అతను ఉండు రోడ్డు ఏలు రోడ్డు అన్నట్టు మాట్లాడాడు. అలా మాట్లాడడం వల్ల చాలా వరకు ప్రాంతీయ విధానాలు, ప్రాంతీయ అభిమానాలు పూర్తిగా ఇబ్బందులు గురవుతాయి. మీరు బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు, మీరు ఈ స్థానికుడు కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. తెలంగాణలో ఎంతసేపు ఉన్నా వ్యాపారంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా ఉంటే ఇబ్బందులు గురవుతారు అన్నట్టు ఆయన మాట్లాడాడు. అది పక్కాగా మాట్లాడాలంటే ఏలూరు రోడ్డు ఉండు రోడ్డు అన్నట్టు ఉండదు అతను మాట్లాడే విధానం. మేము స్థానికులం, మేము చెప్పిన విధానాలే అమలు కావాలన్నట్టు. అదే ఎమ్మెల్యే కూడా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే స్థానిక విధానాలతో ఉండే ఎమ్మెల్యే. తర్వాత నీ బిడ్డలు కానీ లేదంటే నీ బంధువులు కానీ ఇంకొక ఏరియాలో, ఇంకొక రాష్ట్రంలో, ఇంకొక చోట ఉండొచ్చు. మరి అప్పుడు ఆ స్థానికత విధానాల్లో వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ నువ్వు ఉండు ఈ ఏలూరుడా ఉండు రోడా అనే మాటలు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ విధానాలు మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి. రాజకీయ విధానాలతో మాట్లాడేటప్పుడు మీ అధినాయకత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. సినిమా ఫీల్డ్ ఈరోజు దిల్ రాజు అతనికి ఏర్పాటు చేసి సీఎం గారు మాట్లాడి ఆ అబ్బాయికి అన్ని విధాలుగా తగు చర్యలు తీసుకొని అందుబాటులో ఉండే విధంగా ఆ అబ్బాయి తండ్రికి సినిమా ఫీల్డ్లో కూడా ఒక ఉద్యోగ అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది వాళ్ళ విధి విధానాల్లో భాగంగా అది జరుగుతుంది. మళ్ళీ వెంటనే ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాం.